ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతి కథకి ఒక ముగింపు ఉంటుంది, ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. కానీ మనం ట్రై చేసే కొత్త కొత్త వంటలకు మాత్రం ఒక ఎండింగ్ అనే ఫుల్ స్టాప్ పెట్టలేం. ఎందుకు అంటే రోజుకొక సరికొత్త రుచి టేస్ట్ చేయబుద్ధి అవుతుంది. అలాగే మన ఎక్స్పర్ట్లు అలాగే చూపిస్తూ ఉంటారు. ఒక నెవర్ ఎండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది మనం వంటలు మాత్రమే చెప్పగలం. సో ఎప్పటికైనా ఎన్ని వేల కోట్ల వంటకాలు వచ్చినా మళ్ళీ ఒక కొత్త రెసిపీ వస్తుందన్నమాట. అందుకే అలా అందరికీ నచ్చేలాగా ఓ సరికొత్త రెసిపీతో ఈరోజు అమ్మ చేతి వంట మీకు సిద్ధంగా ఉంది. ఆ రెసిపీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా ఒక సరికొత్త రుచిని చూపించడానికి వస్తున్నారు మన ఎక్స్పర్ట్ వనమాల గారు. హాయ్ వనమాల గారు. హాయ్ ప్రవీణ గారు. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థాంక్యూ. ఎలా ఉన్నారు? బాగున్నాను ప్రవీణ గారు. బాగున్నారు. ఏం వంట? నేరేడు పండ్లు కుడుములు. నేరేడు పండ్లతో కుడుములు. అవి తింటేనే మనకు వగరు వగరుగా అనిపిస్తాయి కదా. అసలు ఏ రెసిపీ చెయ్యమేమో అనుకుంటాను కానీ మీరు కనిపెడతారు. తినాలి కదా మళ్ళీ. చాలా మంచి ఫ్రూట్ నేరేడు పండు అనేది. ఇంకా అసలు దానిలో ఉన్న ఎన్నో ఆయుర్వేద మెడిసిన్స్లో ఈ ఫ్రూట్ని వాడతారట. అండ్ ఈ ఫ్రూట్ దొరికినన్ని రోజులు మనం తింటే పెద్ద లేదు చిన్న లేదు అందరికీ చాలా మంచిది అని చెప్తారు చాలా గట్టిగా. కానీ ఇలా పిల్లలకు పెట్టాలి అన్నప్పుడు ఇలాంటి రెసిపీస్ మా ఎక్స్పర్ట్స్ ఉన్నారు కనుక్కోవడానికి. అందుకే ఈ రెసిపీతో రెడీగా వచ్చేసాం. నేరేడు పళ్ళు కుడుములు. కావాల్సిన పదార్థాలు చూసేద్దామా మొత్తం అన్ని. నేరేడు పండు కుడుములు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నేరేడు పళ్ళ పేస్ట్, నేరేడు పండ్లు, గోధుమ పిండి, ఉప్పు, పచ్చి కొబ్బరి తురుము, బెల్లం పొడి, యాలకుల పొడి, నెయ్యి, గసగసాలు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. నేరేడు పళ్ళు గుజ్జు జస్ట్ మనం సీడ్స్ తీసేసి గింజలు మిక్సీలో వేసి పేస్ట్ చేసేసి అక్కలే కదా ఇలా అంటుంటే కొంచెం చాలా అంటే చాలా మనకి స్కిన్ ఉంటుంది కదా. స్కిన్ ఉండాలి. స్కిన్ తోనే మనం గుజ్జు చేయాలన్నమాట. సో చేసేసుకొని పెట్టేసుకున్నాం అనమాట. పిండి కలుపుకోవాలి. అలా ఇంత కొద్దిగా ఒక ఫిల్లింగ్ చేసుకుందాం ప్రవీణ. కుడుములు అనగానే మనకి పచ్చి కొబ్బరితో ఒక ఫిల్లింగ్ ఉంటుంది, దాన్ని చేసుకోవాలి. ఒక ప్యాన్ ఇవ్వండి. కొంచెం మనకి వేడవంగానే గసగసాలు, అంటే దీంట్లో నెయ్యి కానీ నూనె కానీ అక్కర్లేదు, జస్ట్ అలాగే మనం ఫ్రై చేద్దాం. గోధుమ పిండితో కుడుములు చేసుకుంటాం మనం. అంటే బెంగళూరు సైడ్, మైసూర్ సైడ్ అలా గోధుమ పిండి ఉట్టి గోధుమ. ఇప్పుడు గోధుమ పిండితో పాటు నేను నేరేడు పళ్ళు గుజ్జు వేస్తున్నాను. అలా లేనప్పుడు, అంటే సీజన్ లేనప్పుడు నార్మల్ గానే గోధుమ పిండి కలిపేసి మిగతా ప్రాసెస్ చేసుకుంటాము. సో ఫ్రూట్స్ మనకి దొరికే సీజన్ బట్టి మనం అంటే దాన్ని కూడా యాడ్ చేసుకుని కూడా చేయవచ్చు. కాస్త కలర్ చేంజ్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి తురుము అయితే బ్యాక్ తీసేసాం మనం. నల్లగా ఉండేది తీసేసి ఓన్లీ వైట్ గానే చేసుకున్నాము. అందుకే ఇంత వైట్ గా ఉంది. ఇది కూడా కొంచెం వేడవంగానే మనకి ఈ బెల్లం పౌడర్ అన్నమాట. దీంట్లోనే ఇలాచీ, బెల్లం కరిగిపోతుంది. ఇలాచీ పౌడర్. చాలు ప్రవీణ గారు, ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక మిక్సింగ్ బౌల్లో తీసేసుకుందాం. కుడుముల గురించి ఒక పిండి కలుపుకొని ఇంకొక మిక్సింగ్ బౌల్. సో దీంట్లో గోధుమ పిండి, కొంచెమే ఉప్పు, చిటికెడు అంతా. ఓకే. ఇప్పుడు ఈ పేస్ట్, నేరేడు పళ్ళ పేస్ట్ అన్నమాట. ఎంత బ్యూటిఫుల్ కలర్, ఎంత మంచి కలర్. ఫస్ట్ దీంట్లో కలిపేసుకొని తర్వాత కొంచెం నీళ్ళు జారుగా కొద్దిగా మనకి దోస పిండికి లాగా ఉండాలన్నమాట బ్యాటర్. ఉండలు లేకుండా కాస్త అంత దోస పిండి లాగా అంత జార కలుపుకుంటే అదే కదా ఇప్పుడు మీకు సస్పెన్స్ కదా. ఎలా అవుతాయి ఇవి? జామున్ ఐస్ క్రీమ్ కూడా అంటారు. వీలైన వరకు మిల్క్ షేక్స్ అన్ని దాంట్లో కూడా వేసుకోవచ్చు అన్నమాట.
సో ఇప్పుడు మనం స్టవ్ మీద స్టీమర్ పెట్టేసుకుందాం. కొంచెం నీళ్ళు వేసేసి దీన్ని ఇలా పెట్టేసుకుంటాను. మనం చేసింది దాని మీద పెట్టి తర్వాత స్టీమ్ చేయాలి. ఇలా కొంచెం నెయ్యితో అరిటాకుల్ని గ్రీస్ చేసుకోవాలి. ఒక చిన్న దోసలాగా వేసుకోవాలి. ఓకే, దీంట్లో ఈ ఫిల్లింగ్ ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేస్తా. ఎస్, ఇప్పుడు అయిపోయింది. దీనిలో పెట్టాలి. ఓకే, ఇలాగే అన్ని ఒక 4 అలా చేసి పెట్టేసుకున్నాం. పెట్టుకున్న తర్వాత ఈ వేడెక్కిన వాటర్లో మనం ఆ స్టీమర్ అది పెట్టేసి ఆ బౌల్ 5 మినిట్స్ స్టీమ్లో ఉడికించుకుంటే మనకి నేరేడు పళ్ళ కుడుములకు రెడీ. సో వాటర్ బాగా బాయిల్ అవుతుంది. సో అంటే స్టీమ్ కూడా వచ్చేస్తుంది. ఇలా మూత పెట్టేసి బాగా ఒక 5 నిమిషాలు ఉడికించేసుకుందాం. సో చూద్దామా వనమాల గారు? చూద్దాం ప్రవీణ గారు. కలర్ అంతా మారిపోయింది కదా, ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, సో డైరెక్ట్ డిష్ అవుట్ అనమాట. అంటే ఇది వేడివేడిగా నెయ్యితో పాటు తింటే చాలా బాగుంటుంది. చూసారా ఇలా వచ్చేస్తుంది. కొంచెం ఆరితేనే అది సెట్ అవుతుంది అనమాట. ఇమ్మీడియట్గా మనం తీయలేము. సో మన హెల్త్కి చాలా మంచిదైన నేరేడు పండ్ల కుడుములు. యాక్చువల్గా మనం ఫిల్లింగ్ వేసుకున్నాం కదా, దాని లోపల కూడా ఇవి కొన్ని ఫ్రూట్స్ కలుపుకుంటే ముక్కలు బాగుంటాయి అన్నమాట. ప్రవీణ గారు, వేడి వేడిగా నేరేడు పళ్ళ కుడుములు రెడీ అయిపోయినాయి. నెయ్యితో టేస్ట్ చేస్తే బాగుంటుంది. షూర్, థ్యాంక్ యూ. చాలా వేడిగా ఉన్నాయి. ఇప్పుడు నేను టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్పేస్తాను. కొంచెం సెట్ అయినాక తింటే బాగుంటుంది. సూపర్గా ఉంది. అసలు మనం ఇంత సింపుల్గా ఇలా కూర్చొని వంట చేసామా అన్నట్లేదు. చాలా కష్టపడితే ఇంత రెసిపీ తయారైంది అన్నట్టుంది. సూపర్ అమేజింగ్ టేస్ట్ అంటే అసలు నాకు తెలిసి మీరు చేసుకొని తింటే ఇంక వదిలిపెట్టరు. పిల్లలు కూడా నాకు తెలిసి చాలా ఇష్టంగా తినేస్తారు. అసలు ఇందులో నేరేడు పండు ఉందనే తెలియట్లే, ఎక్కడో లైట్గా ఫ్లేవర్ తెలుస్తుంది. మనం ఏదైనా ఫ్రూట్ జామున్ తిన్నప్పుడో జ్యూస్ తాగినప్పుడో ఎలాంటి ఫ్లేవర్ ఉందో అదే ఉందన్నమాట. అసలు స్టఫింగ్ కానీ పైన ఆ పూతపిండి కానీ ఎంత టేస్టీగా ఉందంటే అంత బాగుంది. తప్పకుండా తయారు చేయండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం రిపీట్ చేస్తే నోట్ చేసుకోండి. నేరేడు పండు కుడుములు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నేరేడు పళ్ళ పేస్ట్, నేరేడు పండ్లు, గోధుమ పిండి, ఉప్పు, పచ్చి కొబ్బరి తురుము, బెల్లం పొడి, యాలకుల పొడి, నెయ్యి, గసగసాలు. నేరేడు పండు కుడుములు తయారు చేసుకున్న విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కాస్త వేడెక్కిన తర్వాత గసగసాలు వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా బెల్లం పొడి, యాలకుల పొడి వేసి కాస్త ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఆ ఫ్రైని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి తీసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. తర్వాత నేరేడు పండ్ల పేస్ట్, కొన్ని నీళ్లు వేసి బాగా కొంచెం దోసల పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నీళ్లు పోసి అవి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఒక ప్లేట్ లోకి ఒక రౌండ్ గా కట్ చేసుకున్న అరిటాకు తీసుకొని దానిపైన మనం కొద్దిగా నెయ్యి రాసి మనం ముందుగా కలిపిన నేరేడు పండ్ల మిశ్రమాన్ని ఒక దోశలాగా చేయాలి. దానిపైన మనం ముందుగా రెడీ చేసుకున్న బెల్లం మిశ్రమాన్ని పెట్టి రెండు వైపులా క్లోజ్ చేసుకొని ఆకును ఫోల్డ్ చేయాలి. ఇలా తయారు చేసుకున్న వాటిని మనం ఇప్పుడు ఆవిరి పాన్ లో పెట్టుకొని మూత పెట్టి ఆవిరిలో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక్కొక్క దాన్ని తీసి అరిటాకులోంచి డిమోల్డ్ చేసుకొని నెయ్యితో సర్వ్ చేయాలి. అంతే, ఎంత రుచికరమైన నేరేడు పండు కుడుములు రెడీ. వనమాల గారు, సూపర్, అద్భుతం, చాలా చాలా టేస్టీగా ఉంది. ఇంత మంచి టేస్టీ వంట మా అందరికి చూపించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రవీణ గారు.